సో మీ హార్ట్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వైపు మీరు హ్యాండ్ పెట్టుకుని ఉన్నారు కదా. సో మీకు ఏం వినిపించింది? ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఏమని? లబ్ డబ్ లబ్ డబ్. గర్ల్స్ సో మీరు అలా పెట్టుకుంటే మీకు ఏం వినిపించింది? లబ్ డబ్ అని వినిపించింది కదా. సరే, ఇప్పుడు గుండె అంటే ఏంటి? సరే, హృదయం అంటే దేనికి ఉపయోగపడుతుంది హృదయం? బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ బ్లడ్ని పంప్ చేయడానికి. ఓకే, గుడ్. నెక్స్ట్, ఒకవేళ గుండె ఆగిపోయింది అనుకుందాం, అప్పుడు సరే, అంటే ఇప్పుడు గుండె ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు, బ్రతకడు. ఓకే, ఇప్పుడు కొంతమందిని ఏమంటారు? నువ్వు మంచోడివి, నువ్వు చెడ్డోడివి అని అంటారు కదా. ఎందుకంటారు? ఎందుకు చేస్తారు వాళ్ళు అలాంటి పనులు? ఓకే, దే ఆర్ యాక్టింగ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏ మనిషి అయినా సరే, ఇప్పుడు కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడుగా ఉంటారు. ఇప్పుడు హృదయం ఉంది కదా మనది, మన హృదయం లోపల ఒక మనసు ఉంటుందన్నమాట. అందులో మంచి మనసు, చెడ్డ మనసు అని ఉంటుంది. అయితే మంచి మనసు ఎవరికి ఉంటుంది? చెడ్డ మనసు ఎవరికి ఉంటుంది? ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు మంచి వాళ్ళు, వీళ్ళు ఎందుకు చెడ్డవాళ్ళు? గుడ్, బ్యాడ్. అదే, ఎందుకు వాళ్ళు ఎందుకు మంచిగా ఉన్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చెడ్డగా ఉన్నారు? ఓకే, ప్రవర్తన ఎలా వచ్చింది? వెరీ గుడ్. పీటర్కి అందరు క్లాప్స్ కొట్టండి. ఓకే, ఎవరిలో అయితే, ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు ఉంటాడో వాళ్ళు ఏమవుతారు? మంచిగా ఉంటారు. ఎవరి హృదయం అయితే యేసుక్రీస్తు ఉండడో వాళ్ళు ఏమవుతారు? సైతాన్లు, చెడ్డ మనుషులుగా ఉంటారు. అంటే వాళ్ళకంతా కూడా ఏముంటాయి? బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అదే యేసుక్రీస్తు ఉన్నాడు అనుకోండి వాళ్ళ హృదయంలో, వాళ్ళకి ఏముంటాయి? అన్నీ గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనం బైబిల్లో ఒక స్టోరీ చూద్దాం. ఇక్కడ ఎంతమందికి బైబిల్స్ ఉన్నాయి? ఒకసారి ఓపెన్ చేయండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం ఇంకా 10వ వచనంలో ఈరోజు మనం ఒక స్టోరీ చూద్దాం. సో ఈ స్టోరీలో ఏంటంటే, ఈరోజు మన హీరో ఎవరు హీరో ఎవరు? బైబిల్ మొత్తంలో హీరో జీసస్. ఓకే, ఇప్పుడు ఒక జక్కయ్య అనే ఒక మనిషి ఉన్నాడు. ఆయన అంటే చాలా పాపాలు చేశాడంట. పాపాలు అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? పాపాలు అంటే ఏమేంటివి? వెరీ గుడ్. ఒక్కొక్కరుగా లేచి ఒక్కొక్కటి చెప్పండి. లే, గట్టి చెప్పు. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ గర్ల్స్. ఏం గర్ల్స్ చెప్పరా? చెప్పు. అబద్ధాలు చెప్పడం. ఓకే, సరే. అంటే అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం, ఇంకా ఒకరిని మోసం చేయడం, ఇంకా ఏం చెప్పారు? దొంగతనం, అబద్ధాలు, హత్య చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ కూడా పాపాలు. సో ఇలాంటి పాపాలన్నీ కూడా ఎవరు చేసేసారంట? జక్కయ్య చేసేసాడు. చాలా పాపాత్ముడు జక్కయ్య. ఒకరోజు జక్కయ్య వాళ్ళ ఇంటికి యేసుక్రీస్తునే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ వంశీ బర్త్డే ఉంది, ఓకేనా? వంశీ బర్త్డే ఉంది, అందరినీ పిలిచాడు వంశీ, ఒక్క పీటర్ని తప్ప. సో పీటర్ని పిలవలేదు, మిగతా అందరినీ పిలిచాడు. అందరూ బర్త్డే పార్టీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పీటర్ని పిలవలేదు కదా, మరి పీటర్ బర్త్డే పార్టీకి వెళ్తాడా వెళ్ళడా? వెళ్ళడు. సరే, మరి ఇక్కడ జక్కయ్య కూడా యేసుక్రీస్తుని పిలవలేదు. పిలవకపోయినా సరే యేసుక్రీస్తు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి?
వెరీ గుడ్. పీటర్ క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఓకే, యేసుక్రీస్తు జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే జక్కయ్య ఆల్రెడీ ఏమైపోయి ఉన్నాడు, చాలా పాపాలు చేస్తున్నాడు కదా. కాబట్టి జక్కయ్యని మార్చాలి అని తన ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. అప్పుడు జక్కయ్య ఏం చేశాడు, తలుపు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన వెంటనే ఎదురుగుండా యేసుక్రీస్తు కనిపించాడు. జక్కయ్యకి చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు అక్కడ చాలామందిని ఏం చేశాడు, కుంటివారిని నడిచేవారిగా చేశాడు, గుడ్డివారిని చూసేలాగా చేశాడు. అట్లా చాలా అద్భుతాలు చేశాడు కదా. సో అందరు యేసుక్రీస్తు గురించి చెప్తా అన్నారు. సో అలాంటి యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వచ్చినందుకు జక్కయ్యకి చాలా హ్యాపీగా అనిపించి తలుపు ఓపెన్ చేశాడు. యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా మంచి మంచి వంటకాలు, మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మీరు వండి పెడతారా? చికెన్, మటన్, ఫిష్, ఇంకా ఓకే, ప్రాన్స్, కుండ బిర్యానీ, ఇట్లా ఇవన్నీ వండి పెడతారు కదా. అట్లే జక్కయ్య కూడా ఏం చేశాడు, దమ్ బిర్యానీ. ఓకే, అయితే కెల్విన్ ఈసారి యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దమ్ బిర్యానీ వండి పెడతాడు. ఓకే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు అన్ని వంటలన్నీ వండి పెట్టాడు. సో అలా వండి తింటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నాయనా మరి ఇప్పటికే నువ్వు చాలా పాపాలు చేసేసినావు కదా, అబద్ధాలు చెప్పావు, హత్యలు చేసావు, ఇట్లా చాలా దొంగతనాలు చేసావు, అన్నీ చేసావు కదా, మరి అన్ని పాపాలన్నీ వదిలేస్తావా, నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు మంచిగా దేవుణ్ణి నమ్ముకో అనేసి యేసుక్రీస్తు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? జక్కయ్యకి చెప్పాడు. ఇప్పుడు సుశాంత్ ఉన్నాడు, బాగా స్కూల్లో అల్లరి చేస్తా అన్నాడు. అసలు ఎంత అల్లరి అంటే అంత అల్లరి. ఇప్పుడు టీచర్ రోజు చెప్పి చెప్పి అలిసిపోయింది, నాన్న నువ్వు ఇట్లా గొడవ చేయకూడదు, అల్లరి చేయకూడదు, మంచిగా బుద్ధిగా ఉండాలి అని. మరి ఎన్నిసార్లు చెప్పినా సుశాంత్ ఒక్కసారైనా విన్నాడా? వినలేదు. కానీ అలాగే అల్లరి చేస్తా అన్నాడు. సరే, టీచర్ ఏం చేసింది, వీడు బాధపడలేక వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసింది. పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిన పేరెంట్స్ కూడా చెప్పారు, నాన్న అల్లరి చేయకూడదు, గొడవ చేయకూడదు అని. అయినా కూడా సుశాంత్ ఏం చేశాడు, అస్సలు ఏమీ వినలేదు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ సుశాంత్ మాట విననట్టు. సో సుశాంత్ ఏం చేశాడు, మనం మంచి మాటలు చెప్పినా కూడా సుశాంత్ అక్కడ వినలేదు. కానీ ఇక్కడ జక్కయ్య ఏం చేశాడు, యేసుక్రీస్తు చెప్పిన వెంటనే ఓకే తండ్రి, నేను నా పాపాలన్నీ కూడా ఏం చేస్తాను, ఇప్పుడే వదిలేస్తాను, నువ్వు నన్ను క్షమించేసేయి అనేసి వెంటనే జక్కయ్య ఏం చేశాడు, తన పాపాలన్నింటినీ ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా చాలా ఆనందపడ్డాడు జక్కయ్య మారినందుకు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే జక్కయ్యతో, ఈరోజు నీకు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ అంటే అంటే ప్రతి ఒక్కరూ జక్కయ్యతో పాటు జక్కయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, కాపాడబడ్డారు. అంటే వాళ్ళందరినీ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? యేసుక్రీస్తు ప్రొటెక్ట్ చేస్తాడు. అంటే వాళ్ళకి ఏ అపాయము రాదు, ఏ ప్రమాదము రాదు, వాళ్ళకి ఏ రోగము రాదు. రాకుండా ఎవరు చూసుకుంటారు? యేసయ్య చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి ఫస్ట్ ఏం చేశాడు, తలుపు కొట్టాడు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా, మీ హార్ట్ ఎక్కడుంది నాకు చూపించండి, లెఫ్ట్ సైడ్ కదా. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మీ అందరి ముందు మీ హృదయం బయట నుంచోనున్నాడు. ఇప్పుడు ఆయన మీ హృదయం తలుపులు ఏం చేస్తున్నాడు, తడుతున్నాడు. ఇప్పుడు మీరు ఆ తలుపులు తెరిచి యేసుక్రీస్తుని లోపలికి ఇన్వైట్ చేస్తారా, చేయరా? గట్టిగా చెప్పండి. ఓకే, సో మీరు ఎప్పుడైతే మీ హృదయం తలుపులు ఇలా తెరిచి లోపలికి యేసుక్రీస్తుని ఇన్వైట్ చేస్తారో అప్పుడు యేసుక్రీస్తు ఏమవుతాడు, మీ హృదయం లోపలికి వచ్చేస్తాడు. సో మీ హృదయం లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ యేసుక్రీస్తు చాలా ఆనందపడతాడు. ఎందుకంటే నా పిల్లలు నన్ను ఆహ్వానించారు అనేసి. సరే, ఇప్పుడు చెప్పండి, ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏమని,
ఎవరి హార్ట్లో అయితే యేసుక్రీస్తు ఉంటాడో వాళ్ళు మంచివారుగా ఉంటారు. ఎవరి హార్ట్లో అయితే యేసుక్రీస్తు ఉండడో, అంటే ఎవరైతే యేసుక్రీస్తుని లోపలికి, హృదయం లోపలికి రానివ్వరో వాళ్ళందరూ ఎలా ఉంటారు? చెడ్డవారిగా ఉంటారు కదా. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చెప్తారు. ఇప్పుడు అభినయ్ చెప్తాడు. ఇప్పుడు అభినయ్ హార్ట్లోకి యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? నువ్వు చెప్పు. మంచిగా ఉంటారు. నెక్స్ట్, అబద్ధాలు చెప్పరు. ఓకే 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 యేసుక్రీస్తు ఎవరి హార్ట్లో అయితే ఉంటాడో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు తెలుసా? చాలా మంచిగా ఉంటారు. అన్నింటినీ మించి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అవునా? 10 ఆజ్ఞల్లో అది కూడా ఒక ఆజ్ఞనా? అలాగే ఏం చెప్పాడు? అందరితోనూ మనం జాలి, దయ, కరుణతో ఉండాలి. ఒకవేళ నేను మీకు లాస్ట్ టైం ఎప్పుడో చెప్పినట్టున్నాను, మేబీ సెకండ్ సండేనో ఎప్పుడో, మనల్ని ఎవరన్నా కొట్టినా తిట్టినా వాళ్ళ మీద ఏం చేయాలి? మనం జాలి చూపించాలి. వాళ్ళతో మనం గొడవ పెట్టుకోకూడదు. వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ప్రేయర్లో పెట్టి దేవునికి వాళ్ళ ఆత్మల్ని అప్పగించాలని చెప్పానా? సో ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు ఉంటాడో వాళ్ళకి ఏముండాలి? ప్రేమ, కరుణ, దయ, జాలి, ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు ఉండడో వాళ్ళకేముంటాయి తెలుసా? కోపం, పగ, హత్యలు చేయాలని, అబద్ధాలు చెప్పాలని, లేకపోతే దొంగతనాలు చేయాలని, ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరిలో ఉంటాయి? ఎవరిలో అయితే యేసుక్రీస్తు ఉండడో వారిలో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్, ఇప్పుడు నేను ఒక్కొక్క క్వాలిటీ చెప్తా. అవి ఎవరెవరిలో ఉన్నాయో వాళ్ళ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకేనా? ప్రేమ. ఏం సుజులా లేదా? ఓకే, డౌన్. నెక్స్ట్, దయ. ఓకే. కరుణ. ఓకే, సరే. ఇప్పుడు అన్నిటికీ ఎత్తారు కదా. ఇప్పుడు చెప్తున్నా, మీ ఎదురుగుండా యేసుక్రీస్తు ఉన్నాడు, అన్నీ చూస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ మీలో ఎవరిలో ఉన్నా మీరందరూ నిజాయితీగా చేతులెత్తాలి. మీరు నిజాయితీగా చేతులెత్తితేనే మీరందరూ దేవుని బిడ్డలు. ఓకేనా? చూస్తా అన్నాడు యేసుక్రీస్తు, ఇక్కడే కూర్చొని ఉన్నాడు, చూస్తా అన్నాడు. ఓకేనా? నిజాయితీగా హ్యాండ్స్ ఎత్తాలి. కోపం. కోపం. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అసూయ. అసూయ అంటే వేరే వాళ్ళ మీద మనం జలసి, అరే వాడికి ఎక్కువ మార్కులు వచ్చేసినాయే, అరే వాడు మంచి డ్రెస్ వేసుకొచ్చాడే, ఇట్లా. ఎవరికి? ఓకే, దించండి. అబద్ధాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, నమ్మను. ఎత్తండి. ఎత్తరా. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ఎత్తండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళల్లో ప్రేమ ఉంది, దయ, కరుణ, జాలి ఉన్నాయి. అంటే వీళ్ళలో యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే కోపం ఉంది కొంతమందిలో, ఇంకొంతమందిలో అసూయ ఉంది, ఇంకొంతమంది అబద్ధాలు, ఇంకొంతమంది దొంగతనాలు కూడా ఉంది. మరి ఇందాక అన్నీ ఉన్నాయి అన్నప్పుడు చేతులెత్తారు కదా, అప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, మళ్ళీ యేసుక్రీస్తు లేడా? అదేంటది? అయితే ఏదన్నా ఒకటే ఉండాలి కదా. అయితే ఉండాలి, లేదా లేదు. అంటే ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని లోపలికి రానిచ్చారు. సో యేసుక్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత మీలో ప్రేమ, దయ, జాలి, కరుణ అన్నీ ఉన్నాయి. అలాగే మీరేం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట వినట్లేదు మీరు. ఒకవేళ మీరు యేసుక్రీస్తు చెప్పిన మాట విని ఉంటే మీకు కోపం ఉండదు, అసూయ ఉండదు, మీరు అబద్ధాలు చెప్పరు. ఇప్పుడు నాకు ఒకటి ఫ్రాంక్గా ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు మీ మమ్మీనో మీ డాడీనో ఏదో అడిగారు, ఓకేనా? వాళ్ళు వద్దు, పలానా పని చేయొద్దు అన్నారు. అప్పుడు మీరు గట్టిగా అరుస్తూ ఉంటారు మీ మమ్మీ మీదో మీ డాడీ మీదో. అప్పుడు మీరు నిజంగా చెప్పండి, నిజాయితీగా మీ లోపలిని ఇంకా
ఒక వాయిస్ మీకు వినిపిస్తుందా? అరే తప్పు ఇట్లా అరవకూడదు, తప్పు ఇట్లా కోప్పడకూడదు అని ఎవరన్నా మీకు లోపల చెప్పినట్టుగా ఎవరికన్నా అనిపిస్తుందా? అంటే అక్కడ ఎవరు చెప్తున్నారు మీకు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. అరే నాన్న నేను నీ లోపల ఉన్నాను నాన్న, నువ్వు ఇట్లా చేయకూడదు అని ఎవరు చెప్తున్నారు మీకు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి చూడు, వంశీకి డైలీ చెప్తాన్నాడంట, కానీ వంశీ మాత్రం వింటున్నాడా? వింటా అన్నావా? మరి మమ్మీ మీద అరవట్లేదా నువ్వు? వెరీ గుడ్. సరే, అలాగే మనము ఇప్పుడు మీరు మీ స్కూల్లో హోంవర్క్ చేయలేదు లేదా ఆ రోజు రాలేదు, ఇప్పుడు మీరు హోంవర్క్ చేయలేదు, బాగా అందరికీ మ్యాథ్స్ అంటేనే భయం ఉంటుంది, నాకు కూడా మ్యాథ్స్ అంటేనే భయం, ఓకేనా? సరే, మ్యాథ్స్ అంటే భయం కదా, సో మీరు మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదురా, ఆ సమ్ సొల్యూషన్ మీకు రాలేదు. మ్యాథ్స్ టీచర్ లేపి అడిగినాడు, ఏం నాన్న ఎందుకు చేయలేదు అంటే లటక్కన వచ్చే ఆన్సర్ ఏమో తెలుసా? ఫీవర్ సార్, ఫుల్ హై ఫీవర్ సార్, లేదంటే మా అమ్మమ్మ చచ్చిపోయింది సార్, పాపం బతికే ఉంటుంది ఆ అమ్మ, ఆమెను చంపేస్తారు, అమ్మమ్మ చచ్చిపోయింది సార్, ఊరికి పోయినాను సార్, ఏదైనా నాకు తెలియదు సార్, నేను ఆ రోజు క్లాసే వినలేదు సార్, ఇట్లా మీ నోటికి ఏది వస్తే అది ఏం చేస్తారు? చెప్పేస్తారు. కానీ అక్కడ నిజమేంటి? మీరు అసలు ఆ హోంవర్క్ సంగతే మర్చిపోయి ఉంటారు, లేదా పాపం ట్రై చేసి ఉంటారు సమ్ చేసేకి, సొల్యూషన్ రాలా, అట్లా ఏదో ఒక రీజన్ ఉండుంటుంది కదా. అదే మీరు ఒకవేళ మీ టీచర్ అడిగినప్పుడు, సారీ టీచర్ నాకు ఆ సమ్కి సొల్యూషన్ రాలేదు అని మీరు నిజాయితీగా చెప్పుంటే మీ టీచర్ ఏం చేస్తుంది? మహా అయితే ఒకటి పీకుతుంది, అంతేనా? ఒకటి పీకి సరే నాన్న అని చెప్పి బోర్డు మీదో లేకపోతే మీకు ప్రైవేట్గానో ఏం చేస్తుంది? సొల్యూషన్ ఇస్తుందా ఇవ్వదా? ఇప్పుడు ఒకవేళ మీరు అబద్ధం చెప్పేసినారు, సర్లే రేపు పొద్దున్న చేసుకునిరా అని చెప్తుంది, ఆమె నెక్స్ట్ టైం పట్టించుకోదు, అదే సమ్ము రేపు మీరు ఎగ్జామ్ పేపర్ మీద ఉన్నప్పుడు వస్తుంది, ఆ ఎగ్జామ్ పేపర్ మీద ఉన్న ఆ సమ్ము 10 మార్క్స్ అనుకుందాం, మీకు రాలేదు, పక్కనోడిని గోకారు, ఎదురోడిని గోకారు, చదపా అన్నాడు వాడు, ఇప్పుడు ఏమైంది? 10 మార్క్స్ పోయినా? చెప్పు, మీ పక్కన కూర్చున్న ఫ్రెండ్స్కి మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి, మీకే క్లాస్లో అందరికంటే తక్కువ వచ్చాయి, టీచర్ లేపింది, తిట్టింది, ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టింది, పేరెంట్స్కి కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళు ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టేశారు. అదే మీరు ఆ ఒక్కరోజు నోటికొచ్చిన అన్ని అబద్ధాలు చెప్పకుండా నాకు సొల్యూషన్ రాలేదు మేడం, నాకు అర్థం కాలేదు మేడం అని అడుగుంటే ఆమె అక్కడ చెప్పుంటేది కదా, అప్పుడు ఎగ్జామ్లో మీకు ఆ 10 మార్కులు వచ్చుంటాయా కాదా? అప్పుడు మీకు ఆ తిట్లు తప్పేవా కావా? అంటే మనకి అది అబద్ధం చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే, అది ఎంత కష్టమైన సిచ్యువేషన్ అయినా సరే మనం ఏం చేయాలి? ఎందుకు చెప్పాలి నిజం? ఎందుకంటే మనం దేవుని పిల్లలం. అంటే ఎవరి హృదయాల్లో అయితే యేసుక్రీస్తు ఉంటాడో వాళ్ళు ఏం చేయరు? అబద్ధాలు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు చెప్తూ ఉంటాడు. సో మీరు ఎప్పుడైతే దేవుని మాట వింటారో అప్పుడు మీరు ఏం చేయరు? అబద్ధాలు చెప్పరు, నిజాయితీగా ఉండాలి. మీరు నిజాయితీగా ఉంటేనే దేవుడు మీతో ఉంటాడు. ఒకవేళ మీరు నిజాయితీగా లేరనుకోండి, దేవుడు ఎంత చెప్పినా మీరు అబద్ధాలు చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు అని మిమ్మల్ని వార్న్ చేస్తూ ఉన్నా కూడా మీరు వినలేదనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హార్ట్లో ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడేంటి? మిమ్మల్ని యేసుక్రీస్తు వదిలేసినట్టు. అప్పుడు మీరు దేవుని పిల్లలు అవుతారా, సాతాను పిల్లలు అవుతారా? ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? దేవుని పిల్లలుగానా, సాతాను పిల్లలుగానా? గట్టిగా ఓకే, వెరీ గుడ్. సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మన హార్ట్లో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు. సో మీరు ఏం చేయాలి? యేసుక్రీస్తుని ఏం చేయాలి? లోపలికి ఆహ్వానించాలి. సరే, ఇప్పుడు 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. నూతన అంటే అయితే దేవుణ్ణి మీ హృదయం లోపలికి ఇన్వైట్ చేస్తారో అప్పటి వరకు మీ హృదయం ప్రేమ, కుళ్ళు, అసూయతో నిండిపోయి ఉంటుంది కదా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఒక కొత్త హార్ట్ని
ఇస్తాడు. అలాగే మీకు ఒక కొత్త బిహేవియర్ని ఇస్తాడు. కొత్తగా అంటే అందులో ఏముంటాయి? ప్రేమ, దయ, జాలి, కరుణ, నిజాయితీ, ఇలా ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? యేసుక్రీస్తు మన హృదయం లోపలికి వచ్చినప్పుడు. ఓకేనా? Heart. Which heart? Our heart. Yes. So what are those? Slips. Yeah, okay, slips. So if you invite the Jesus in your heart, okay, so నువ్వు జీసస్ని నీ హార్ట్లోకి ఇన్వైట్ చేస్తే యూ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. ఓకే, వాట్ ఆర్ దీస్ క్వాలిటీస్? షల్ వి రీడ్? Comes into your heart, then you will have these qualities. Then what are those? Read this. Jali. Jali means so daya. Prema. Prema means what? Love. You will show love on everyone. Okay, so now okay, hands raise చేసి. What is that? సో అది ఎవరి హార్ట్? ఓకే, మీ హార్ట్లోకి మీరు జీసస్ని ఇన్వైట్ చేస్తే ఏం క్వాలిటీస్ ఉంటాయి? ఎస్, జీసస్ని మీరు మీ హార్ట్లోకి ఇన్వైట్ చేస్తే ప్రేమ, దయ, జాలి, కరుణ, నిజాయితీ అన్నీ కూడా ఏమవుతాయి? మీ హార్ట్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు జీసస్ని ఇన్వైట్ చేస్తారా, చేయరా? గట్టిగా. సో జీసస్ మీ హార్ట్లో ఉన్నాడా లేదా? సో ఇప్పుడు మీలో ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి? వెరీ గుడ్. ఓకే.